వ్యవసాయానికి సాగునీటిని అందించడం అన్నది అతి కీలకమైన విషయమని, అటువంటి నేపథ్యంలో గత పాలకులతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంతో సమర్థత కలిగిన నాయకులు ఉండటం వల్లే మెట్టలో వరుస ప్రదాయిని కొనసాగుతుందని ఏలేరు జలాశయానికి జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో ఏలేరు ఆయకట్ట రైతాంగమంతా కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి తనకు చాలా సంతోషాన్నిచ్చిందని జగ్గంపేట నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వివరించారు. ఏలేరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా కిర్లంపూడి మండలానికి చెందిన బసవ వీరబాబు, నీలం శ్రీనులను నీటి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో తనను కలిసేందుకు జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామానికి చేరుకున్న వారందరినీ అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారందరికీ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకురావడానికి జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ విషయాన్ని రాష్ట్ర రైతాంగమంతా గుర్తించింది కాబట్టే జరుగుతున్న నీటి సంఘం ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను ఎక్కడికక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని జ్యోతుల అన్నారు. అలాగే రానున్న కాలంలో ఏలేరు కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించి రైతాంగానికి అందుబాటులో తెస్తామని జ్యోతుల వివరించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి నీటి సంఘం అధ్యక్షులు తూము శ్రీరామ్మూర్తి, ముక్కోల సర్పంచ్ జ్యోతుల రాంబాబు, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భూపాలపట్నం ప్రసాద్, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, చదరం చంటిబాబు, కర్రి రాజా, వీరబ్రహ్మం, కాకినాడ రాజా, కొల్లా నాగార్జున, గంధం ఈశ్వరరావు, చంద్రపు జయబాబు, బోధిరెడ్ల సుబ్బారావు తదితర తెలుగు తమ్ముళ్లు సాగునీటి వ్యవస్థ అన్నది రైతులకి అతి కీలకమైనటువంటి వ్యవస్థ. దాన్ని సమర్థవంతంగా నడిపించగలిగేటటువంటి ప్రాతినిధ్యం ఈరోజు మా నియోజకవర్గంలో కానీ కాకినాడ జిల్లాలో వచ్చినటువంటి సాగునీటి ప్రజాప్రతినిధులందరూ కూడా నీటితోటి అవగాహన ఉండి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఏ రకంగా నీటిని సమన్వయం చేసుకుని పంపిణీ చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్లే ఎన్నిక అవడం జరిగింది. వీళ్లతోటి రాబోయే 5 సంవత్సరాలు కూడా చాలా సమృద్ధిగా రైతాంగానికి సమర్థవంతంగా నీరిచ్చేటటువంటి అవకాశం ఉంటుందని మాత్రం నాకు పూర్తి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే రైతాంగ బిడ్డలే 100% ఇవాళ ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి. అది యునానిమస్ గా ఎలక్ట్ అవడం. పురుషోత్పట్నం దగ్గర మొదలుకొని తునిదాకా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలని కూడా యునానిమస్ గా ఎలక్ట్ అవడం, ఎక్కడా ఏ రకమైనటువంటి బేసిజాలు లేకుండా ఈ వ్యవస్థను పరిరక్షించాలనేటటువంటి తపంతోటే ఈనాడు రైతాంగం అంతా కలిసి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏలేరు ఆధునీకరణ
ఈసారన్నా అన్నది లేదు, అది ఉంది. 2014లోనే ఏలేరు ఆధునికరణ ప్రారంభమైంది. అయితే అది గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేయబడ్డది, నిర్లక్ష్యం వహించారు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ. ఇవాళ మళ్ళీ ఆ ప్రాధాన్యత తీసుకుని ఆధునీకరణ మాత్రం కొనసాగిస్తూ ప్రతి ఎకరానికి నీరిచ్చేటటువంటి బాధ్యత తీసుకోవడమే కాకుండా ఏ గ్రామం కానీ ఏ పంట పొలాలు కానీ భవిష్యత్తులో వరద వల్ల ముంపు కానటువంటి పరిస్థితుల్ని రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ సంఘాల యొక్క సహకారంతో చేయడం జరుగుతుంది.